టీచర్ల పనిష్మెంట్ విద్యార్థులను జడుచుకునేలా చేస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులపై బెత్తం దెబ్బలతో బెదిరింపులకు దిగితే మరికొందరు టీచర్లు దండన పేరుతో గుంజీళ్లు తీయించి వేధిస్తున్నారు. ఉపాధ్యాయుల దెబ్బకు విద్యార్థుల విలవిల, శృతి మించుతున్న ఉపాధ్యాయుల దండన, విద్యార్థులను చితకబాది 100 గుంజీళ్లు తీయించిన టీచర్, ఉపాధ్యాయుడి దెబ్బలకు అస్వస్థతకు గురైన స్టూడెంట్స్. కాలం మారింది, టీచింగ్ పద్ధతి మారింది. ఆటపాటాలతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు పాతకాలం శిక్షలతో శిక్షణలు మొదలు పెడుతున్నారు కొందరు గురువులు. బెత్తం దెబ్బలు, గుంజీళ్లు, గోడ కుర్చీ లాంటి పాతకాలం పనిష్మెంట్లతో విద్యార్థులను వేధిస్తున్నారు. ఒకరోజు బడికి రాలేదన్న కారణంతో లెక్కల మాస్టర్ ఇద్దరు విద్యార్థులను చితకబాది ఒకేసారి 100 గుంజీళ్లు తీయించడంతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. కృష్ణా జిల్లా ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆ పాఠశాలలో కలకలం రేపింది. 9th క్లాస్ చదువుతున్న కుక్కలగడ్డ నెతానియల్ సన్ ఆఫ్ కొండయ్య అనే విద్యార్థి తన లెక్కల మాస్టర్ అతను ముందు రోజు ఆబ్సెంట్ అయిన ఉద్దేశంతో చేతులపై కుట్టాడని, గుంజీలు దించాడని అనారోగ్యంతో చల్లపల్లి హాస్పిటల్లో జాయిన్ అవడంతో చల్లపల్లి హాస్పిటల్ నుంచి సదరు విద్యార్థి యొక్క హాస్పిటల్ స్టేట్మెంట్ రావడంతో దానిపై ఎవరైతే ఇతన్ని కొట్టారో ఆ మాస్టర్పై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి. దానిపై విద్యార్థి ప్రస్తుతం ఆరోగ్యం బాగా ఉంది. సంగమేశ్వరంకు చెందిన నతానియేలు, శివనాగరాజులు ఒకరోజు పాఠశాలకు వెళ్లలేదు. ఆ మరుసటి రోజు స్కూలుకు వచ్చిన విద్యార్థులను లెక్కల మాస్టర్ విశ్వనాథంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించాడు. ఏమైందో ఏమో కానీ రెచ్చిపోయిన ఉపాధ్యాయుడు వారిని ప్లాస్టిక్ పైపుతో చితకొట్టినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా విద్యార్థులను 100 గుంజీళ్లు తీయించినట్లు తెలుస్తోంది. అయితే నన్ను కోల్పడికి వెళ్ళదండి, వెళ్ళబోతే వాళ్ళు గుంజీలు తీపిచ్చి దీంతో కొట్టారు. దేంతో కొట్టారు? పైపు మొక్కతో కొట్టారండి. గురువుగారి దెబ్బకు దిమ్మ తిరిగిపోయిన విద్యార్థులు జ్వరంతో ఉణికిపోయారు, ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు స్కూల్లో ఆందోళనకు దిగారు. పోలీసులు కల్పించుకుని విద్యార్థులను సముదాయించారు. అకారణంగా విద్యార్థులను చితకొట్టి గుంజీళ్లు తీయించి పనిష్మెంట్ ఇచ్చిన పంతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.